ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు, నిజాన్ని నిర్భయంగా ప్రజలతో చర్చించడానికి వేదిక టీవీ ఎప్పుడు కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా గ్రామాల నుంచి నేరేడుచెల్ల, భీమారం, కోదాడ, ఖమ్మం, తుంగతుర్తి, తొర్రూరు, హన్మకొండ, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజల్ని ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి పాలన ఏ విధంగా ఉంది, మరి వారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా చేరవేరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉందని ఇక్కడికి వచ్చే ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే అమ్మ, మీ పేరమ్మా? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అందరూ మంచి అంటూనే ఉన్నారు, కొంతమంది కాదంటున్నారు. ఎవరి ఇష్టం వాళ్ళు. మరి ఏ విధంగా మంచిగా ఉంది అంటున్నారు? ఏ విధంగా అంటే కొంతమందికి ఇది మాఫీ ఫ్రీ, కొంతమందికి కాలేదంటున్నారు. వాళ్ళు తిడుతున్నారు, వీళ్ళు మంచి అంటున్నారు. ఎట్లా మరి దాని అభిప్రాయం? మంచి వాళ్ళు మంచి అంటారు, చెడు వాళ్ళు చెడు అంటారు. మరి కరెంటు గ్యాస్ విషయాలకు వస్తే ఎలా వస్తుంది అంటారు? గ్రామాల్లో ఎలా అభివృద్ధి చెందుతున్నాయా? ఇక పెద్దవాళ్ళకో మాకు కరెంట్ బిల్లు వస్తుంది, పేదవాళ్ళకో రావట్లేదు కరెంట్ బిల్లు. అంతే అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయన మోటార్ల బిల్లు 30 రూపాయలు పెట్టిండు. ఈయన ఇంటి బిల్లులు పెద్దగానే ఉన్నది, కరెంట్ బిల్లులు. ఇంకా ఏమైనా పథకాలు వచ్చినాయి గతంలో? మాకు ఈ రుణమాఫీ వచ్చింది. కేసీఆర్ అప్పుడు కూడా వచ్చింది, ఇప్పుడు కూడా వచ్చింది. అందరికి రాలేదనే ఇప్పుడు గొడవ. అందరికి రాలే ఇప్పుడు గొడవ. థ్యాంక్స్ అమ్మా. నమస్తే అమ్మా, మీ పేరమ్మా? లక్ష్మమ్మ. ఏం చేస్తుంటారమ్మా? టీచర్ జాబు, రిటైర్ అయ్యిండు సారు. నేను పింఛన్ వస్తుంది, మంచిగానే ఉంది అంటారు. కానీ కొంతమంది బాగాలేదంటారు, కొంతమంది బాగుంది అంటారు. అదే రకరకాలుగా గ్యాస్ పైసలు పడతలేదంటారు సగం మంది, కొంతమంది పింఛన్లు పడతలేదంటారు, రైతు బంధు పడతలేదంటారు. అంటే మాఫీ చేసిరని మాఫీ చేసిరు కదా. మాకైతే ఏమి ఇబ్బంది లేదు, మేము ఎటు మా ఫస్ట్ నుంచి కూడా ఇదే కాంగ్రెస్. ఇదే సారు జాబ్ చేసిన కాడ నుంచి కూడా ఇంకట్లా నడుస్తుంది. ఇంకంతే, నాకు తెలిసినంత వరకు అంతే. ఏం లేదు, ఏమి ఇబ్బంది అయితే లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మాకు అవన్నీ తెలియదండి, నాకైతే తెలియదు. అవన్నీ తెలియదు కదా, మాకు వివరాలన్నీ తెలియదు కదా. జనాలు ఒక్క తీరుగుండరు, ఒక్క తీరుగా కాదు, రకరకాలుగా అంటుండ్రు. ఈ బస్సులు ఫ్రీ చేయడం ఇబ్బంది అంటుర్రు, కరెంటు బిల్లులు చేయటం కూడా ఎవరిని కరెంటు వాడు కాల్చుకుంటాడు. అంతా లాసే కానీ లాభం అయితే లేదు కదా. ఇచ్చినవన్నీ కూడా ఎవరింట్లో నుంచి అయితే ఇవ్వట్లే కదా, అందరూ తెచ్చి పెట్టుడే కదా. అది. థ్యాంక్స్ అమ్మా. నమస్తే అమ్మా, చెప్పండి. మీ పేరమ్మా? విజయ. ఏం చేస్తుంటారమ్మా? నేను టీచింగ్ చేస్తాను. గ్రామం, మండలం? అనంతరం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? పర్లేదండి, మంచిగానే చేస్తారు. పొల రైతులకైనా స్టూడెంట్స్కైనా జాబ్స్ పరంగా పర్లేదు. ఓకే అండి. ఈ 6 గ్యారెంటీలలో ఈ కరెంట్ కానీ గ్యాస్ కానీ గ్రామాలలో లబ్ధిదారులకి లబ్ధి చేకూరుతుందంటారా? వస్తుంది. మాకు రైతు భరోసా, లోన్లు వచ్చినాయి, గ్యాస్ కూడా వచ్చేసింది, రుణమాఫీ కూడా అయిపోయింది. నాది 1,00,000 లోపు అండి. 1,00,000 లోపు అయితే అయిపోయింది. ఓకే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ కూడా బాగానే చేసిరండి, కేసీఆర్ కూడా బాగానే చేస్తారు. ఆయన కూడా రైతులని మంచిగా చూసుకోరు. కాకపోతే జాబ్స్ అప్పుడు అంతగానం పర్లేదు, ఇప్పుడు పర్లేదు. థ్యాంక్స్ అమ్మా. ఓకే అండి.